నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు, ఆయా డిపార్ట్మెంట్స్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో, ఏ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువగా అవినీతి జరుగుతుందో దానికి సంబంధించి ఫోకస్ పెడుతూ వచ్చారు. అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులను కూడా బదిలీ చేసినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో తాజాగా ఒక అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధికమైనటువంటి ఫోకస్ పెట్టారు. అదేంటంటే సీఎంఓలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులు మంత్రులకు సపోర్ట్ చేయడం లేదు అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలోనే ఈ ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయా సెక్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు, అలాగే సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరూ కూడా సపోర్ట్ చేయటం లేదు అనేది బాగా వినిపించింది. దీనికి సంబంధించి కొంతమంది అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అది అంతర్గతంగా జరిగింది. శాఖాపరమైనటువంటి విచారణలో భాగంగా కొంతమందిని హెచ్చరించారు కూడా. ఇటువంటి సందర్భంలో తాజాగా మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్కి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో చాలా అలసత్వం వహిస్తున్నారు, నిర్లక్ష్యంగా సెక్రటరీలు ఉన్నారు. ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆయా విభాగాలకు సంబంధించి వారి పరిధిలోనే మిగిలిన సిబ్బంది కూడా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా మంత్రులు చెప్పిన దానికి కూడా వారు సమాధానం సరిగ్గా ఇవ్వటం లేదు. ఇలా అయితే భవిష్యత్తులో కష్టం. ఎందుకనంటే మనం సుపరిపాలన అందించాలి, ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం మనం పాటుపడుతున్నాం. ఇలాంటి సందర్భంలో అధికారులు అలాగే మంత్రులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అనుకుందాం, వారి మధ్య సమన్వయం లేకపోతే ఏ పని కూడా సజావుగా సాగదు. ఇలాంటి సందర్భంలో సరైనటువంటి సహాయ సహకారాలు లేకపోతే ప్రజలకు మనం మంచి పరిపాలన అందించలేం. అలాగే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఒక రకమైనటువంటి జాప్యం ఏర్పడుతుంది. ఆ గ్యాప్ అనేది రాకూడదు. అది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఆయా విభాగాలకు సంబంధించినటువంటి సెక్రటరీలపై ఫోకస్ పెట్టారు. దాదాపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు తర్వాత ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల మార్పు అనేది జరగబోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకే చోట 5-6 ఏళ్ల నుంచి తిష్ట వేసినటువంటి అధికారులను మార్చారు ఇప్పటికే. కానీ సీఎం కార్యాలయంలో మాత్రం అది అక్కడక్కడ మాత్రమే అది అమలైంది. చాలామంది ఆయా డిపార్ట్మెంట్లో లాంగ్ స్టాండర్డ్గా ఉన్నారు, వారిని కూడా మార్చాలి. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క మంత్రులకు కానీ ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులకు వారు ఒత్తాసు పలుకుతూ పనిచేశారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఇలాగే జరిగితే చాలా పార్టీకే కాదు, మన పరిపాలన ఏదైతే మనం ఒక లక్ష్యంతో ముందుకు దిగామో దాని మీద ఒక మచ్చ పడుతుంది అనేది తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై సరే అని చెప్పి ఫోకస్ పెడదాం, ఎవరైతే అలా ఉన్నారని చెప్పి ఒక నివేదికను కూడా సిద్ధం చేయమని సిఎస్ని ఆదేశాలు జారీ చేశారట ముఖ్యమంత్రి. మరికొద్ది రోజుల్లోనే, అంటే ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి సెక్రటరీల మార్పు అనేది కంపల్సరీ జరగబోతుంది.
10కి పైగా అధికారులు ఉన్నారు. వారందరినీ మారుస్తారు. సమర్థవంతమైనటువంటి అధికారులను ఆయా విభాగాలకు తీసుకురావడం ద్వారా ప్రజలకు ఒక మంచి పరిపాలన మనం అందించగలుగుతాం. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలకు కానీ ఎటువంటి అవినీతి అక్రమాలకు కానీ చోటు ఇవ్వకుండా తావివ్వకుండా మనం ముందుకు వెళ్ళాలి. ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన తీసుకురావాలి అనేది ప్రధానమైనటువంటి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరికొద్ది రోజుల్లోనే ప్రక్షాళన జరగబోతుంది అనేది మాత్రం వాస్తవం.